నెక్స్ట్ 3 minutes లో మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఈ స్టోరీ తెలుసుకున్న తర్వాతే నాకు తెలిసింది నిజంగా జనాలకు గూస్ బంప్స్ వస్తాయని. 19th century ఒక పిల్లోడు ఉండేవాడు. జనాలందరూ అనేవాళ్ళు ఈ పిల్లోడు ఏదో ఒక రోజు ఒక పెద్ద సింగర్ అవుతాడని. ఆ పిల్లోడి మదర్ కి బాగా తెలుసు ఈ ఆట అంతా టైంది, ఈ రోజు నిండు పున్నం ఉంటే రేపు చిమ్మ చీకటి కమ్మే అమావాస్య వస్తుందని. కానీ ఆమె ఒక మాట అనేది, ఈ సంకల్పం గొప్పది అయితే ఈ కాలం యొక్క ఒడిదొడుకుల్ని బీట్ చేసుకొని మరీ పైకి వెళ్తావు, చంద్రుడిని దాటి సూర్యుడుగా మారతావని. ఎందుకంటే ఎన్ని మబ్బులు కమ్ముకున్నా సూర్యుడి ప్రకాశం ఎప్పటికీ తగ్గదు కాబట్టి. ఆ సిటీ మొత్తానికి తెలుసు ఆ పిల్లోడు మంచి సింగర్ అని. దూరం దూరం నుంచి పెద్ద పెద్ద సింగర్స్ వచ్చేవారు. ఆ పిల్లోడిని పాట పాడి వినిపించమనేవారు. ఆ పిల్లోడు పుష్పలాగా దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చొని ముందు మీరు వినిపించండి అనేవాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, టైం అండ్ పబ్లిక్ సపోర్ట్ ఈ మూడు కలిసి నేచర్ ఆఫ్ పవర్, మదర్ ఆఫ్ పవర్ ని ఓవర్ పవర్ చేసేసింది. ఆమె అన్నట్టుగానే 18 ఏళ్ల వయస్సులోనే ఇండియాలో ఉన్న ప్రతి సిటీలో, ప్రతి బ్యాంకులో ఈ సింగర్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయింది. 21 ఏళ్లకే పెళ్ళైంది. మొదటి సంతానం అవుతుంది అనే లోపే పురిటి నొప్పులతో తట్టుకోలేక అతని భార్య చనిపోయింది. లైఫ్ లో ఫస్ట్ ఎదురు దెబ్బ. ఆ పుట్టిన బేబీని వైఫ్ చెల్లెలు చూసుకుంటూ ఉండేది. ఆ సింగర్ మామగారు ఆ చిన్న బేబీని చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా, మరదల్ని పెళ్లి చేసుకో అంటారు. సరే అని పెళ్లి చేసుకుంటే కొన్ని రోజులకే ఆ బేబీ కూడా చనిపోతుంది. సెకండ్ వైఫ్ కి మళ్ళీ ఒక బేబీ పుడుతుంది. ఆ పాపకి స్మాల్ పాక్స్ రోగం వస్తుంది. అందరూ ఆ పాప సర్వైవ్ అవ్వడం కష్టం అంటారు. సింగర్ ఒక్కసారిగా ఆస్ట్రాలజీలో మునిగిపోతాడు. లైఫ్ యొక్క ఫస్ట్ హాఫ్ ఇంత ఎఫర్ట్లెస్ గా గడిచిపోయింది, ఈ సెకండ్ హాఫ్ లో ఎందుకు ఇలా జరుగుతోంది అని. స్మాల్ పాక్స్ వచ్చిన బేబీ 3 నెలల్లోనే బాగైపోతుంది. కానీ ఆ టైంలోనే రెసిషన్ వచ్చేస్తుంది. వరల్డ్ వార్ ముగిసిన తర్వాత మూవీస్ కూడా వచ్చేస్తాయి. మూవీస్ వచ్చిన తర్వాత జనాలు లైఫ్ షోస్ చూడడం మానేస్తారు. సింగర్ ఇక్కడ కూడా ఓటమిని ఒప్పుకోకుండా తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరీ మూవీస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ టైం కూడా టైం ని డిసైడ్ చేస్తుంది. ఆ టైం ఇతనికి బ్యాడ్ టైం ఇచ్చేస్తుంది. ఆ టైంలోనే సెకండ్ వైఫ్ కి మరో సంతానం, ఖర్చులు పెరిగిపోతాయి. మూవీస్, లైవ్ షోస్ అన్ని ఫ్లాప్, పీకల్లోతు అప్పులు. ఈ సిచ్యువేషన్ ని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఆ సింగర్, అతని ఫ్యామిలీ ఒక చీకటి గదిలో దాక్కుంటారు. బయట నుండి 20 మంది అప్పుల వాళ్ళు ఆ గది తలుపుని బాదుతూ ఉంటారు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని. ఆ 20 మంది డోర్ పగలగొట్టుకొని లోపలికి వచ్చేస్తారు. భయంతో పిల్లలు గుక్క పట్టి ఏడుస్తుంటారు. కానీ సింగర్ తన తంబురా తీసుకొని పాఠం స్టార్ట్ చేస్తాడు. ఆ 20 మంది ఇతను ఎలాగో మన డబ్బులు మనకు తిరిగి ఇవ్వలేడు, గదిలో ఏది దొరికితే తీసుకెళ్దాం అనుకుంటారు. వీళ్ళంతా సామాన్లను ఎత్తుకెళ్తుంటే మరోవైపు పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆ సింగర్ మాత్రం తంబురా వాయిస్తూ పాడుతూనే ఉంటాడు. ఇదొక సీన్. ఇంకొక సీన్ చెప్తాను. నేనేం దీనికి నా మసాలా యాడ్ చేయట్లేదు, యాడ్ చేసిన తప్పేంటి కానీ అయినా యాడ్ చేయట్లేదు. ఈ పరిస్థితులన్నీ చూసి ఈ సింగర్ ఆస్ట్రాలజీలో ఎంతగా మునిగిపోతాడు అంటే, ఒక రోజు తన వైఫ్ ని పిలిచి 2 ఏళ్ల తర్వాత పలానా స్టేజ్ మీద పలానా టైం కి నేను చనిపోతాను అని చెప్తాడు. ఎగ్జాక్ట్ అతను చెప్పిన టైం లైన్ లోనే అతను హాస్పిటలైజ్ అవుతాడు. అతని వైఫ్ ఏడుస్తూ హాస్పిటల్ కి వచ్చి, నువ్వైతే వెళ్ళిపోతావు, మరి పిల్లల పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. అనారోగ్యంతో ఆ సింగర్ మాట పడిపోతుంది. మాట్లాడలేక తన వైఫ్ తో నవ్వుతూ తంబురా వాయిస్తున్నట్టు యాక్ట్ చేసి చూపిస్తాడు. వీళ్ళని సంగీతమే చూసుకుంటుంది అన్నట్టు. ఆ సింగర్ చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు కూడా ఎవరు సపోర్ట్ చేయరు. జస్ట్ అంత్యక్రియలకు 6 మాత్రమే అటెండ్ అవుతారు. కానీ ఈ సింగర్ సెకండ్ వైఫ్ మొదటి సంతానం చనిపోయినప్పుడు ఈ దేశం మొత్తం అటెండ్ అయింది. ఈ దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. సెకండ్ వైఫ్ కి ఫస్ట్ సంతానం అయినప్పుడు ఒక జాతకం రాసి పెడతాడు. ఆ జాతకం చదివి అర్థం చేసుకుంటాడు ఈ సంతానం చాలా స్పెషల్ అని. ఈ సింగర్ వాళ్ళ మదర్ ఈ సెకండ్ వైఫ్ మొదటి సంతానానికి నీ ఫస్ట్ వైఫ్ పేరు పెడదామని చెబితే లతిక అనే పేరు పెడతారు. ఈ సంతానం చంద్రుడు కాదు, నిజంగా సూర్యుడే. ఆ సంతానం కాలం యొక్క ఒడిదుడుకుల్ని బీట్ చేసి 80 ఏళ్ల వరకు ప్రకాశిస్తూ వచ్చింది. ఆమె ఎవరో కాదు, 50,000కు పైగా పాటలు పాడిన నైటింగేల్ ఆఫ్ ఇండియా లతిక అలియాస్ లతా మంగేష్కర్.